మాట్లాడొచ్చునా? ఏ గడ్డనైతే జన్మనిచ్చిందో నీకు ఆ గడ్డ గురించి, ఆ ప్రాంతంలో ఉండే భూముల గురించి, అక్కడ బంగారం పండించే రైతన్నలు ఉన్నారు. వాళ్ళని పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములు నేను తీసుకుంటుంటే మా అల్లుని కంపెనీ కోసం ఏం నొచ్చిందా మీకు అని మమ్మల్ని అంటాడు. నువ్వు భూములు తీసుకుంటే పేదల కడుపుల మీద కొడుతుంటే చూసుకుంటా ఉండనీకి మేము ఎట్లా కనబడుతున్నాం నీకు? కొడంగల్ని ఏమన్నా నీ జాగిరా? నువ్వేమైనా రాజు అయినవా? ఓట్లేస్తే ప్రజలు ఓట్లతోని ఆశీర్వాదం ఇస్తే ఇలా నీకు పదవి వచ్చింది. తర్వాత ఢిల్లీ వాళ్ళకు మూటలు కొడితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మాకు తెలియదా? అది కేవలం నువ్వు ఇవాళ కొడంగల్ ప్రజలు భిక్ష పెడితే ఆయన ఎమ్మెల్యేవు తప్ప నువ్వేదో రాజువు చక్రవర్తి అనుకుంటే రేవంత్ రెడ్డి నీకంటే పెద్ద పెద్దోళ్ళు చాలామంది గిట్లా మాట్లాడిన వాళ్ళు, గిట్లా నిలిగిన వాళ్ళు అందరూ అడ్రస్ లేకుండా కొట్టుకపోయినరు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా కొట్టుకపోతారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ దానికోసం 3 ఏళ్ళు చూసి అక్కర్లేదు, దానికోసం 3 ఏళ్ళు ఎదురు చూసి అక్కర్లేదు. మీకు మంచి అవకాశం ఇవ్వాలనే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి కొడంగల్లో ఇక్కడనేమో 40 రోజులు మీకోసం జైలుకు పోయిన నరేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. అవతల దిక్కేమో ఇవాళ మిమ్మల్ని గెలిపించిన పాపానికి మిమ్మల్ని రోజు అవమానం చేస్తున్నాడు. మీకు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండా ఆయన జేబులు నింపుకోనికే ఇవాళ ఆరాట పడుతున్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ఇంకో దిక్కున్నారు. నేను కొడంగల్లో ఉండే మా అన్నదమ్ములను, ఆడబిడ్డలందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ మోసపోకండి. ఈసారి మీరు చేయవలసిందల్లా ఒకటే, అక్కడ ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ అయినా మీకు అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, కొడంగల్ ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే మీరు కొడంగల్నే పెట్టినాక తొడపాశం ఏమవుతుంది, మొత్తం ఢిల్లీ దాకా పోతుంది వార్త. ఓహో, ఈయన పశ్చిమ మోసగాడని సొంత నియోజకవర్గం వల్లే చెప్తున్నారు, ఇక బయట ఎవరినో అడిగే అవసరం కూడా లేదు, కొడంగల్ వాళ్ళకే తెలిసిపోయింది అనే మాట వస్తుంది. లేకపోతే ఒక డేంజర్ ఉన్నది, మీరు మళ్ళీ కొడంగల్ గెలిపించారు అనుకో, అయ్యో ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు కదా ముఖ్యమంత్రి, 4 రోడ్లు వేయించుకుందాం, 2 బోరింగ్లు వేయించుకుందాం అని మోసపోయారు అనుకో, ఏమవుతుంది తెలుసా? ఆయన ఏమనుకుంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? వీళ్ళంతా పిచ్చోళ్ళు, వీళ్ళకు 2 ఏళ్ళు నేను ఏం పని చేయకపోయినా, ఆడపిల్లలకు 2500 ఇవ్వకపోయినా నాకే ఓట్లు ఇస్తున్నారు, ముసలోళ్ళకు 4000 పెన్షన్లు ఇవ్వకపోయినా నాకే ఓట్లు ఇస్తున్నారు, రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినా నాకే ఓట్లు వేస్తున్నారు, అట్లాగే బోనస్ ఎగ్గొట్టినా నాకే గుద్దుతున్నారు. ఇక మరి వీళ్ళకి ఇచ్చేం లాభం, ఇవ్వకపోతే ఏం లాభం, ఏం కాదు నా మోసం ఇట్లే నడుస్తుందని చెప్పి ఆయన మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు తప్ప ఉన్నవి కూడా కొడతాడు. ఉన్న రైతు బంధు కూడా పోతుంది ఎలక్షన్ల తర్వాత, యాద పెట్టుకోండి మీరు, నేను చెప్పేది ఇవాళ ఈ ఒక్క ఎలక్షన్ కోసమే చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో మనం నాట్లు వేసేటప్పుడు పడుతుండే పైసలు, రైతు బంధు పైసలు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లు వేసేటప్పుడే పడతాయి పైసలు తప్ప తర్వాత పడాయి. పార్లమెంట్ అప్పుడు ఒక తప్ప, పంచాయతీ ఎలక్షన్ అక్కడ ఒకసారి, ఇక తర్వాత మళ్ళా రైతు బంధుకు రామ్ తప్ప మళ్ళీ మాత్రం రానే రాదు. యాది పెట్టుకోండి, ఇవాళ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఎట్లా కటింగ్ పెట్టాలని చూస్తున్నాడు ఆయన, ఏ స్కీమ్లో ఎట్లా కటింగ్ పెట్టాలి, ఎట్లా కోసేయాలి అన్నది తప్ప పేదల కడుపు నింపాలన్న ఆలోచన కానీ సోయి కానీ ఆయనకు లేదు. లగచర్ల కావచ్చు, హకీంపేట తాండా కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో దుద్యాలలో ఎంత అలజడి, ఇంటింటికి పోయి మా ఆడబిడ్డల్ని ఎట్లా సతాయించిండ్రు, ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత అవమానించిండ్రు, దయచేసి మర్చిపోవద్దు. వాళ్ళకు జరిగిన అవమానం వాళ్ళకే జరగలే. మీ కొడంగల్ నియోజకవర్గంలోని, మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను వాళ్ళు అవమానించినట్టు తప్ప ఇంకోటి కానే కాదు. ఈ ఎలక్షన్తోని, ఈ వచ్చే పంచాయతీ ఎలక్షన్తోనో లేదా అక్కడ చేసే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్తోనో మీకు ఒక మంచి అవకాశం ఇది. కాంగ్రెస్ వాళ్ళు తొవ్వకు రావాలంటే, కాంగ్రెస్ వాళ్ళ కుక్కతోక వంకర అనే బుద్ధి మారాలంటే వాళ్ళకి ఇప్పుడే మోక మీద దొరుకుతారు. ఇప్పుడు తప్పించుకున్నట్టు ఇంకా 3 ఏళ్ళు మళ్ళీ దొరకరాలు. ఇప్పుడు గట్టిగా గుద్దితే ప్రతి మండలం, బొమ్మరాజ్పేట కావచ్చు, కోస్గి కావచ్చు, దౌలతాబాద్ కావచ్చు, దుద్యాల కావచ్చు, కొడంగల్ కావచ్చు, మద్దూరు కావచ్చు, మీరిగిన గట్టిగా గుద్దితే సౌండ్ ఢిల్లీలో వస్తుంది. ఇక్కడ స్విచ్ చేస్తే, ఇక్కడ కొడంగల్లో మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇంట్లో వెలుగుతుంది. అర్థమైందా? ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది, ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది. అడగరా ఏం రాబాయి, నువ్వు సొంత కాన్స్టిట్యున్సీలనే గెలిచేటట్టు లేవు, నువ్వు రాష్ట్రం ఏం గెలుస్తావు, ఏం నడుపుతావు, ఇక పైసలు మాదేస్తున్నావు కానీ మిగతా ఏం లేవు, ప్రజలలో మొత్తం కథం అయిపోయినావు అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టే కథ వస్తుంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోండి, ఇంటింటికి పోవాలా, అదే మీ అస్త్రం. మీరు వేరే పాంప్లెట్ కొట్టే అక్కర్లేదు, మీరే ఇంకోటి ఏం చెప్పే అక్కర్లేదు. కాంగ్రెస్ వాళ్ళ మోసమే మీ అస్త్రం అవుతుంది, యాది పెట్టుకోండి. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది.
ఆయనకి ఏమున్నదంటే ఎంతసేపు ఈ 5 ఏళ్లలో పైసలు ఎట్లా సంపాదించాలి, తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చిండు మంచిగా.